నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. హరీష్ రావుపై మండిపడ్డ జూపల్లి కృష్ణారావు. రాజకీయ దురుద్దేశంతో ఎస్ఎల్బీసీపై హరీష్ రావు వ్యాఖ్యలు చేస్తున్నారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ఎందుకు ఎస్ఎల్బీసీని పెండింగ్లో పెట్టింది? హరీష్ రావుకు సూటి ప్రశ్న వేస్తున్నానన్న జూపల్లి. ఎందుకు 200 మీటర్ల ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వి మిగతాది వదిలేసిర్రు? తక్కువ లాభం వస్తుందనా? ఎస్ఎల్బీసీ పూర్తి అయితే కాంగ్రెస్కు ఆ పేరు వస్తుందనా? నా 3 ప్రశ్నలకు హరీష్ రావు సమాధానం చెప్పాలి అని చెప్పిన జూపల్లి. ప్రకృతి విపత్తును రాజకీయంగా వాడుకుంటున్నారు. గజెట్ కూడా రిలీజ్ చేసి ఆ గజెట్ ప్రకారం చూస్తే కూడా అందులో స్పష్టంగా పాలమూరు రంగారెడ్డి కానీ ఎస్ఎల్బీసీ ప్రస్తావన లేదు గజెట్లో. కానీ రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అన్ని ప్రాజెక్టుల పేర్లు కూడా అందులో ప్రస్తావించడం జరిగింది. కనీసం అప్పుడు కూడా వీళ్ళు మేల్కోలే, అడగాలి కదా. మరి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏమో గజెట్లో, కేంద్ర ప్రభుత్వ గజెట్లో వాటిని ప్రస్తావించారు. పాలమూరు అంటే పిఆర్ఎల్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కానీ యొక్క ఎస్ఆర్ దీనికి సంబంధించిన శ్రీశైలం లిఫ్ట్ బ్యాంక్ సంబంధించి కానీ వాళ్ళు ప్రస్తావించాలి. అప్పుడు కూడా వీళ్ళు కనీసం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయలే, డిమాండ్ చేయలే మా హక్కులు మనకు రావాలని కింద. వాస్తవంగా ఈ వాటర్ కోసం మన తెలంగాణ రాష్ట్రం కొట్టాడు కాబట్టి 100% దానిపైన మనం వీళ్ళు డిమాండ్ చేయాలి, అడగలే, హక్కుల కోసం కొట్లాడాలి. అంటే చేతులు పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో చట్టాలు పాస్ చేసినప్పుడు అంటే అది జిఎస్టీ కావచ్చు, అట్లాగే రైతు చట్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా చేసిన సందర్భంలో అట్లాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కానీ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కాబట్టి కానీ టోటల్గా సపోర్టెడ్ లేదు, ఈవెన్ స్పీకర్తో సంబంధించి కూడా. మరి అప్పుడు కూడా మాట్లాడాలి, అడగలే. ఎకరాకు ₹1,00,000 అతి తక్కువ ఖర్చుతో పూర్తి అయ్యే ఎస్ఎల్బీసీని ఎందుకు పెండింగ్ పెట్టారు? ఎస్ఎల్బీసీ గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్కి లేదు. బీఆర్ఎస్ శవాల మీద పేరాలు ఏరుకుంటున్నారు. అద్భుతం జరిగితే తప్ప టన్నెల్లో చిక్కుకున్న 8 మంది బ్రతికే ఛాన్సే లేదు. సహాయక చర్యలకు ఇంకా 2 రోజులు పట్టే అవకాశం లేదు. ప్రమాదం జరిగినప్పుడు కంపెనీ వాళ్ళు అలర్ట్ చేయకపోతే 40 మంది వరకు చనిపోయేవారు. పాలమూరు రంగారెడ్డిలో 6 చనిపోయారు. కేసీఆర్ సంబంధిత మంత్రి హరీష్ రావు వచ్చిండా? కొండగట్టు బస్ ప్రమాదంలో 70 మంది చనిపోతే కేసీఆర్ హరీష్ రావు అక్కడికి పోయిరా? ఎస్ఎల్బీసీలో ఇరుక్కున్న వాళ్ళని పరామర్శించడానికి పర్మిషన్ కూడా ఇచ్చాం. అక్కడికి పోయి రాజకీయాలు ఎందుకు? స్కానర్ ద్వారా తెలుసుకోవడం కోసం జాతీయ ఏజెన్సీలను పిలిచాము. స్వయంగా నేను వెళ్ళాను. 50 మీటర్లు మాత్రమే కనిపించట్లేదు. పూర్తి చేయాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎకరాకు 3 లక్షలు అవుతుంది. అదనంగా ఎకరాకు 10,000 ఖర్చు అవుతుంది. ఆ మినిట్స్ కాపీస్ మొత్తం మీకు ఇప్పుడు కాపీసు 1 గంట లోపల మొత్తం ప్రింట్ చేసి సెట్లు చేసి తయారిస్తా. మొత్తం నేను టోటల్గా బచావత్ బిల్ తెప్పించిన, కేఆర్ఎంఈ మినిట్స్ తెప్పించిన, గజెట్ నోటిఫికేషన్ తెప్పించిన, అవన్నీ కూడా పేపర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఇస్తాం. మీకు మొత్తం సెట్టే ఇస్తాం. రేపు అసలు మాట్లాడతాం. మా కాగితాలు నేను అంటున్నా, అధిక నోటి మాట కాదా బాబు, రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నాయి కదా. మా ప్రభుత్వం కూడా అప్పచెప్తామని ఎక్కడ కూడా రాసి ఇవ్వలేదు, ఎక్కడ సంతకాలు పెట్టలేదు. గత ప్రభుత్వమే మీరు 64% వాడుకొని మేము 30% వాడుకుంటాం, ఇది తేలేంత వరకు రాసి సంతకాలు పెట్టేసిండ్రు. సంతకాలతో సహా ఉన్నాయి. దానివల్ల గజెట్ రిలీజ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గజెట్ రిలీజ్ చేసింది అప్పుడు 2000 అప్పటికల్లా ఇప్పటికల్లా మాట్లాడాలి కదా. సో దాన్ని ఛాలెంజ్ చేయాలి కదా, అడగాలి కదా. ఏది అడగలే కదా. అంటే స్పష్ట కేవలం ఇది చేసినంత చేసి చేయాల్సింది చేయకుండా నిద్రపోయి ప్రజాధనాన్ని లూటీ చేసి నీళ్లు వాళ్ళు దొరికిపోతూ ఉంటే నిద్రపోయి ఉన్న హక్కునే వాడుకోకుండా, ఉన్న నీటిని వాడుకోకుండా ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఎట్టైనా చేసి మళ్ళీ 4 ఓట్లు సంపాదించుకోవాలి, 4 సీట్లు సంపాదించుకోవాలని ఒక దుష్టబుద్ధితోటి ఇతర ప్రాజెక్టులను 1,000 కోట్ల కరెంటు బిల్ వస్తుంది. యుద్ధ భూమిలో హెలికాప్టర్ నడిపిన వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డిని విమర్శిస్తున్నారు. ఎన్నిసార్లు హెలికాప్టర్లో తిరిగినా ఏడాదికి ఒక్కసారి రెంట్ కడతారు. నేను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పోయినా అని హరీష్ రావు అంటుండు. అమరవీరులు తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరలేదు, అందుకే
ఆ పార్టీ నుంచి బయటికి వచ్చి కాంగ్రెస్లో చేరిన. ఇప్పటికైనా హరీష్ రావు శవ రాజకీయాలు మానుకోవాలి అని మంత్రి జూపల్లి అంటున్నారు.